ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఒకే విషయాన్ని, ఒకే అంశాన్ని ఎన్నో వారాల బట్టి మరి మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. క్రైస్తవులు శోధింపబడాలా అనే విషయాన్ని మనం వింటున్నాం. అవును, క్రైస్తవుడు కంపల్సరిగా శోధింపబడాలి. శోధింపబడిన వాడే క్రైస్తవుడు. శోధన లేకపోతే, శ్రమలు రాకపోతే వారు క్రైస్తవులైతే కాదు. ఏమంటే ఎందుకు శోధింపబడాలి? ఎందుకు యేసుప్రభుని నమ్ముకుంటే శోధింపబడాలా? యేసుప్రభుని నమ్ముకుంటే శ్రమలు రావాలా? శ్రమలలో నలగాల, వేధింపబడాలా, బాధింపబడాలా, నిందలు అవమానాలు మోయాలా అంటే అవును, అవన్నీ మనం నేర్చుకున్నాం. అవునా? మరి ఇప్పుడు అంతకుముందు గత వారం ఏం వాక్యం నేర్చుకున్నాం మనం అంటే, ఈ అంశములోనే శోధింపబడిన క్రైస్తవులకు ఉండవలసిన లక్షణాలు, అంటే ఎటువంటి లక్షణాలు కలిగిన వారు శోధింపబడతారు అనే విషయాన్ని మనం ఒక వారం కిందట మనం విన్నాం. ఎటువంటి లక్షణాలు కలిగిన వారు శోధింపబడతారు, ఎటువంటి గుణగణాలు కలిగిన వారు శోధింపబడతారు అంటే మన యోబు గ్రంథం నుండి మనం విన్నాం. అవునా కాదా? చెప్పండి పని ఎంత గుర్తుందో చెప్పండి. ఎటువంటి గుణాలు కలిగిన వారు శోధింపబడతారు, ఎటువంటి లక్షణాలు కలిగిన వారు శ్రమలు పొందుతారు, కష్టాలు పొందుతారు, అవమానాలు, బాధలు, నిందలు, ఇబ్బందులు ఎటువంటి వారికి వస్తాయి, ఎటువంటి గుణాలు కలిగిన వారికి వస్తాయి శోధనలు? చెప్పండి. 4 విషయాలు దేవుడు మనతో స్పష్టంగా, చాలా స్పష్టంగా, మామూలు స్పష్టత కాదు, చాలా సుస్పష్టంగా మనందరితో దేవుడు ఆ రోజు యోబు గ్రంథముల నుండి 4 విషయాలు మనకు నేర్పించాడు. అందులో ఒకటి చెప్పండి. యోబు గారు శోధింపబడడానికి మొదటి కారణం ఏంటి? యోబు గారు శోధింపబడడానికి అనుకున్న మంచి గుణాలు ఏంటి? ఒకసారి చూద్దాం. పని యోబు గ్రంథము 1వ అధ్యాయము ఏమండి వచనము కూడా 1. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండేను. బాగా విందాం, ఈరోజు జాగ్రత్త విందాం, టైం చూడొద్దు, మీరు వినండి. ఏమండి, పోరాము గ్రామములో ఒక మనుష్యుడు ఉన్నాడు అంటే మీరు ఒప్పుకుంటారా? గట్టి చెప్పండి. పోరాము అనే పేరు కలిగిన గ్రామములో ఒక మనుష్యుడు ఉన్నాడు, ఒక మనుష్యుడు మాత్రమే ఉన్నాడు అంటే మనం ఒప్పుకుంటామా? ఎందుకు? ఒక మనుష్యుడు లేడు కదా. ఏమంటే సుమారుగా ఎన్నో వందల గడపలు ఉన్నాయి, ఎన్నో వేల మంది ప్రజలు ఇక్కడ సంచారం చేస్తున్నారు, జీవనాన్ని కొనసాగిస్తున్నారు, బ్రతుకుతున్నారు. మరి ఇక్కడ పరమ తండ్రి అని దేవుడు ఎందుకు ఆ పదాన్ని వాడాడు? ఏంటి ఆ పదం? ఊజు దేశమందు, గ్రామము కాదు, లేదా ఒక ప్రాంతము కాదు, లేదా ఒక నగరము కాదు, ఏమండి ఒక రాష్ట్రము కూడా కాదు, దేశము అన్నాడు బైబిల్లో. దేశము అంటే కొన్ని లక్షల మంది ప్రజలు నివాసం చేస్తారు. అవునా కాదు? గట్టి చెప్పండి. మరి ఇప్పుడు ఇక్కడ ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉన్నాడు అని చెప్పాడు. ఏమంటే యోబు అను ఒక మనుష్యుడు ఉన్నాడు అంటే యోబు లాంటి వారు ఇంకా ఎవరు లేరు అని అర్థం. అది మ్యాటర్. అంటే ఊజు దేశమందు లక్షల కొలది ప్రజలైతే ఉన్నారు, మనుష్యులైతే ఉన్నారు. కానీ ఇక్కడ పరమ తండ్రి దేవుడు ఎవరిని దృష్టిలో పెట్టుకొని అంత గట్టిగా మాట్లాడుతున్నాడంటేనా, యోబు గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడుతున్నాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు
మరలా చెప్తున్నాను మీకు, ఊజు అనే పేరు కలిగిన దేశం అయితే ఉంది. ఆ దేశానికి దేవుడు అంటే ఆ దేశానికి పేరు ఏం పేరు అంటే ఊజు. ఏమంటే ఊజు. ఆ ఊజు దేశములో దేవుడు అంత స్పష్టంగా ఏమంటే ఒక స్పెషల్గా, ఒక స్పెసిఫిక్గా, ఏమంటే ఒక ప్రత్యేకంగా, తెలుగు అర్థం ఒక ప్రత్యేకముగా యోబు అను ఒక మనుష్యుడు ఉన్నాడు అని చెప్పాడు. యోబు అను ఒక మనుష్యుడు అన్నాడు. యోబు అను ఒక మనుష్యుడు. ఇప్పుడు యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు అంటే దేవుడు అంత స్పష్టంగా యోబు గారి గురించి ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడంటే, అంత గొప్ప సర్టిఫికెట్ ఇస్తున్నాడు అంటే, యోబు అనే ఆ భక్తుడిలో దేవుడు మనస్సును గెలుచుకునే ఏవో ఆ యోబు యొక్క భక్తి జీవితముల్లో ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. అందుకే యోబు అను ఒక మనుష్యుడు ఉన్నాడు అనే పదాన్ని దేవుడు ప్రస్తావించడం లేదా వాడడం జరిగింది. ఏమిటి? ఓకే, ఉన్నాడు, ఒక మనుష్యుడు ఉన్నాడు. యోబు లాంటి వారు ఇంకెవరు అక్కడ లేరు. తన భార్య కూడా యోబులాగా నోర్లెప్పండి లేదు. తన పిల్లలు కూడా యోబులాగా లేరు. కుటుంబమే లేరు. పోనీ కుటుంబం లేదు. యోబు గారి దగ్గర ఉన్న స్నేహితులకు, నలుగురు స్నేహితులు కూడా యోబులాగా లేరు. ఏమంటే పోనీ స్నేహితులు ప్రక్కన పెట్టండి, కొన్ని వందల మంది పనివారు ఉన్నారు. యోబు లాంటి భక్తి పనివారికి కూడా లేదు. అందుకే దేవుడు అంత స్పెషల్గా యోబుని మనకి ఏమండి చూపించాడు. ఎందుకు చూపించావు ప్రభువా, లేదా ఎందుకు చూపించావు తండ్రి యోబుని అంత స్పెషల్గా ఎందుకు చూపించావంటే, యోబులో ఎలాంటి క్యారెక్టర్ ఉంది అంటే, యోబు అనే భక్తుడిలో ఎలాంటి భక్తి సంబంధమైన గుణగణాలు ఉన్నాయంటే, సాక్షాత్తు దేవుడే యోబు గారి గురించి మనకు ఒక గొప్ప బలమైన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఏంటి తండ్రి అంటే, చూడండి, అతడు చూసారా, మళ్ళీ ఆగండి, మళ్ళీ దేవుడు ఏమి చెప్పాడండి, అతడు అన్నాడు. లేదంటే వాళ్ళు అన్నాడా, ఆమె అన్నాడా, లేదు. అతడు అంటే ఎవరు? అతడు అంటే ఎవరు? యోబు గారు. ఏమండి? యోబుగా ఉన్న ఆయన, యోబు అనే అతడు యథార్థవర్తనుడు. సూపర్ అండి. అంటే అర్థం ఏంటి? మన భాషలో నిజాయితీ పరుడు. మన భాషలో ఏమంటే నిజాయితీ పరుడు అంటే అన్ని విషయాలలో కూడా నిజాయితీగా ఉంటాడు. ఇంటిలో నిజాయితీగా ఉంటాడు, సమాజంలో నిజాయితీగా ఉంటాడు, కుటుంబంలో నిజాయితీగా ఉంటాడు, సన్నిధిలో చెప్పండి ఖచ్చితంగా ఉంటాడు, బలులు అర్పించే విషయంలో నిజాయితీగా ఉంటాడు, భక్తి విషయంలో నిజాయితీగా ఉంటాడు, ప్రార్థించే విషయంలో నిజాయితీగా ఉంటాడు, తండ్రిని ఆరాధించే విషయంలో చెప్పండి నిజాయితీగా ఉంటాడు, తన వ్యక్తిగత విషయాల్లో కూడా, పర్సనల్ విషయాల్లో కూడా నిజాయితీగా, ఖచ్చితముగా, బైబిల్ భాషలో యథార్థవంతుడుగా ఉంటాడు. సూపర్ సర్టిఫికేట్ కదండి, ఎంత మంచి గుణం. ఒకటి. రెండు ఏమండి? న్యాయవంతుడు అంటే అన్ని విషయాల్లో కూడా ఏమండి న్యాయంగానే ఉంటాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో అన్యాయానికి ఆయన చోటు ఇవ్వడు. ఆయనకున్న రెండవ క్యారెక్టర్, మంచి గుణం. మూడోది ఏమండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నాలుగవది చెడుతనాన్ని ఏమండి విసర్జించినవాడు, చెడుతనానికి దూరంగా ఉండినవాడు. చెడుతనానికి చోటు ఇవ్వనివాడు. విసర్జించడం అనే పదానికి అర్థం ఏంటండి అంటే, చెడుతనాన్ని విసిరివేసేవాడు, నాకు వద్దు అనుకునేవాడు యోబు గారు. అందుకే వినండి, ఇంత మంచి గుణగణాలు కలిగి ఉన్నాడు కనుకనే నా తండ్రి, మీ తండ్రి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడున్నాడు అన్నాడు. అందుకు దేవుడు అంటే యథార్థవంతులు కానీ, న్యాయవంతులు కానీ, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు కానీ, నాలుగవది చెడుతనాన్ని, పాపమును విసర్జించిన వారు కానీ ఆ దేశంలో యోబులాగా ఎవ్వడు
లేడు. ఏంటి ఎంత మంచి మాట అండి అది. మన గురించి దేవుడు అంటే మన గురించి కూడా దేవుడు అలా చెప్పాలి అంటే యోబులాగా ఉండాలి మనం. యోబే మనకి ఇన్స్పైర్, యోబే మనకి మంచి ఉదాహరణ, యోబు గారే మనకి ఒక మంచి ఆదర్శం. ఏమండి సినిమా యాక్టర్లు, ఏమండి లేకపోతే ఈ సమాజంలో నాయకులు కాదు మనకి. మన భక్తి అంటే భక్తిపరంగా యోబు గారే మన భక్తి జీవితానికి మంచి ఆదర్శం. అంటే మన భాషలో మనం కూడా ఏమనుకోవాలంటే యోబులాగా మనము కూడా యథార్థవంతులుగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఏమండి అవునా, న్యాయవంతులుగా ఉండాలి, చెడుతనాన్ని విసర్జించేవారుగా ఉండాలి. 4 దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి అనే ఆలోచన చెప్పండి మన భక్తి జీవితాల్లో ఉండాలి. ఏమండి ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇదంతా ఎందుకు చెప్పాడు అంటే జాగ్రత్త వినండి. ఇదంతా దేవుడు మనకి ఇంత గొప్ప సాక్ష్యాన్ని, ఒక భక్తుడైన పరిశుద్ధుడైన భక్తుడి గురించి ఇంత గొప్ప మంచి మాటలని దేవుడు మనకెందుకు చెప్తున్నాడు అంటే, చెప్పాడు అంటే ఏదో ఉంది. ఏమంటే తీరా చూసేసరికి ఏం జరిగింది అంటే ఒక మీటింగ్ జరిగింది. చెప్పాను మీకు ముందే. ఎవరికి మధ్య మీటింగు? తండ్రి అయిన దేవునికి తర్వాత దేవదూతలకు మధ్య ఒక సభ జరిగింది, ఒక మీటింగ్ జరిగింది. ఏమంటే ఆ సభలో, ఆ మీటింగులో అందరూ అంటే అన్ని దేవదూతలు వచ్చాయి, తండ్రి అయిన దేవుని సన్నిధికి వచ్చాయి, తండ్రి అయిన దేవుని పాదాల దగ్గరికి వచ్చాయి. వచ్చినప్పుడు ఒక స్పెషల్గా ఒక గెస్ట్ కూడా వచ్చాడు. ఏమండి ఎవడ గెస్ట్? పనికి మాలిన గెస్ట్ ఎవడయ్యా అంటే పనికొచ్చినాడు కాదు, పనికి మాలిన గెస్ట్, దేవునికి పనికి రాని గెస్ట్. ఏమండి పరలోకములోనే పాపపు ప్రేరేపణ కలిగిన గెస్టుడు. పాపపు ప్రేరేపణతో ఏమండి ఆ తండ్రి ఉన్న లోకాన్ని వదిలి కొంతమంది దేవదూతలు కూడా ఆడ పక్షాన చేసుకొని భూలోకంలోనికి వచ్చిన గెస్ట్ వీడు. ఎవడ గెస్ట్ అని ఆలోచిస్తే ఏమండి భయంకరమైన మరణ బలము కలిగిన ఏమండి సాతానుగాడు. అంటే ఆ సభలో, ఆ మీటింగ్లో సాతానుగాడు కూడా దేవదూతలతో పాటు కలిసి వెళ్ళాడు అని బైబిల్ సెలవిచ్చింది మనకి. సూపర్ అండి. ఇక్కడ నాకు బుర్ర తిరిగింది. నాకు దేవదూతలతో కలిసి వెళ్ళాడు అంటే ఏమండి బాగా వినండి. వీడు ఎంత ఏమండి ఎందుకు వెళ్ళాడు చెప్తాను ఈరోజు. అందుకే అక్కడ మీటింగ్ జరిగినప్పుడు దేవదూతలతో కూడా సాతాను వెళ్ళాడు అంటే జాగ్రత్తగా వినండి. ఆ సభలో సాతానుగాడు కూడా రావాలనేది దేవుని ఉద్దేశం. జాగ్రత్తగా అంది కొత్త విషయాలు. ఆ సభలో, ఆ మీటింగ్లో సాతానుగాడు కూడా రావాలి. ఎందుకు? వీడు ఒకప్పుడు దేవదూత, వీడు కూడా వినండి, వీడు ఒకప్పుడు ఒకనాటి దేవదూత, కానీ ఏమండి ఆ ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. అయినా కూడా ఆ మీటింగ్లో వాడు రావాలి. ఒకవేళ నేను చెప్పిన ఈ బోధాన్ని చెప్పిన వాక్యం తప్పు, వినండి, తప్పు అనుకుంటే దేవుడు ఏమని అడిగాడు సాతాన్ని? నువ్వెందుకు వచ్చావు రా అనలేదా? అలాగే అనలేదు. ఎక్కడి నుండి వచ్చావురా నాయన అన్నాడు. ఇది జ్ఞానం అంటే, ఇది వివరణ. ఇప్పుడు ఉదాహరణకి లేదో ఏలియా పాస్టర్ తప్పు చెప్తున్నారు ఒకవేళ అనుకుంటే, మీరు కూడా అనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు బోధకులు ఏంటంటే మేమే జ్ఞానంలో, మేమే పండితులను పిచ్చెక్కిపోతున్నారు అన్నమాట. నరాలు తెంపేసుకుంటున్నారు వాళ్ళు. ఏమండి తీర్పు ఇచ్చేసుకుంటున్నారు వాళ్ళే తీర్పు ఇచ్చేసుకొని ఏమండి సహోదరులను దేవునికి, సత్యానికి, సంఘానికి కూడా దూరం చేసే ఏమండి తకడిదిం బోధకులు కూడా ఉన్నారు దగ్గర. చూపిస్తారు మీకు. ఏమన్నా ఆలోచించండి. అందుకే జాగ్రత్త వినండి. మీరు కూడా సాతానుగాడు మీటింగ్కి రాకూడదు, రానివ్వడు దేవుడు అని ఒకవేళ మనం అనుకుంటే, దేవుడు ఇక్కడ ఏమన్నాడు? నీవు ఎందుకు వచ్చావు? అసలు నువ్వు రావలసిన అవసరం నీకేమొచ్చింది?
పరలోకాన్ని వదిలావు, నన్ను వదిలావు, దేవదూతలు వదిలావు, భూలోకానికి వెళ్ళిపోయావు. నా పిల్లలను శోధించడానికి నువ్వు కంకణం కట్టుకున్నావు. నువ్వెవడవురా నా మీటింగ్కి, నా సభకు నువ్వెందుకు వచ్చావు అనాలి దేవుడు. కానీ తండ్రి అని దేవుడు ఏమన్నాడు? ఎక్కడి నుండి వచ్చావు అన్నాడు. చూద్దాం, మాట చూద్దాం, భయం ఎందుకు? చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము చూడండి, చూడండి ఏమండి. ఒక్కసారి 6 చూడండి. 6 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన ఒక దినము తటస్థించెను. ఒక దినం వచ్చింది. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. ఏమిటి ఇప్పుడు చూడండి. యెహోవా ఏంటండి? యెహోవా నీవు వినాలే. ఏమండి? నీవు ఎందుకు వచ్చావు? రావలసిన అవసరత ఏమొచ్చింది? నువ్వెవడివి రా అనలే దేవుడు. ఎక్కడి నుండి వచ్చావయ్యా ఈ మీటింగ్కి అన్నాడు. సూపర్. ఏంటి? సాతాను అడిగాడు. ఆగండి, గారపడకండి. సాతాను అడిగాడు. ఆగండి. ఏమండి? సాతాను అంటున్నాడు, చెప్పండి ఇప్పుడు. సాతాను అంటున్నాడు, జవాబిస్తున్నాడు. ఏంటి? ఆగండి. అంటే సాతానుగాడు కూడా దేవునికి సంజాయిషి చెప్పాలి. ఎక్కడ అర్థమవుతుంది మనకి? మనమేమనుకుంటున్నామంటే ఏంటి? మనమే సంజాయిషి చెప్పాలి దేవునికి కాదు. మనల్ని శోధించి, మనల్ని బాధ పెట్టి, మనల్ని ఏడిపించి, మనకు పరలోకానికి, దేవునికి, వాక్యానికి, సంఘానికి, సహవాసానికి, సేవకులకి దూరం చేస్తున్న సాతానుగాడు కూడా నా తండ్రికి ఏం చెప్పాలి తెలుసా? సంజాయిషి చెప్పాలి. అంటే సమాధానం చెప్పాలి, లెక్క చెప్పాలి మన భాషలో. అది నా దేవుడు అంటే. అర్థమైందా? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఈ మీటింగ్కి ఎక్కడి నుంచి వచ్చావు అన్నప్పుడు, అయ్యా భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో ఆగండి. ఏమన్నాడండి? అందులో సంచరించుచు అన్నాడు. ఆగండి. ఏమన్నాడండి? సంచరించాడు. ఎక్కడ? భూమి మీద. మీటింగ్ ఎక్కడవుతుంది? పరలోకములో. ఏమండి? ఈడెక్కడ సంచరించాడు? భూమి మీద. ఎలా సంచరించాడు? ఇటు అటు. ఏంటి మన భాషలో? వీడి కాలు ఒక దగ్గర ఉండవు, ఇటు అటు తిరుగుతాడు అంటాం లేదా మనం? వీడు కూడా ఒక దగ్గర చెప్పండి ఉండడు. ఏమండి? దానికి జవాబు బైబిల్లో కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము వచనము 8 చూడండి. మీరు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఏమండి 5వ అధ్యాయము వచనము 8 చూడండి. ఏమండి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది ఏమండి గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి మరి అది చెప్పింది కరెక్ట్ చెప్పాడా? సాతానుగాడే కరెక్ట్ చెప్పినప్పుడు మనం దేవుడికి ఎందుకు కరెక్ట్ చెప్పకూడదు? చూసారా? అంటే దేవుడు అంటే సాతానుగాడికి హడల్, టెర్రర్, భయం. తెలుసా మీకు? ఏమండి? మళ్ళీ చెప్తాను మీకు సీరియస్గా. సాతానుగాడు నన్ను శోధించాలి అన్నా, ఏమండి నాకు మరణ భయం కలిగించాలి అన్నా, ప్రాణ భయం కలిగించాలి అన్నా, నా తండ్రి ఆజ్ఞ వీడు పొందితేనే, లేదా నా తండ్రి ఆజ్ఞిస్తేనే సాతానుగాడు నన్ను శోధించగలడు. లేదా చెప్పండి నా వెంట్రుకని అటు తీయలేడు. అది నా దేవుడు అంటే. ఇప్పుడు అదే వస్తుంది చూడండి. అద్భుతమైన మాట ఏంటి? ఇక్కడ సాతానుగాడు దేవునికి సత్యమే చెప్పాడు. వాడు దుర్మార్గుడైనా, హంతకుడైనా, నేరస్తుడైనా, అబద్ధికుడైనా, మోసగాడైనా, ఏమండి ఏం చెప్పాడు నా దేవుడితో, మన తండ్రితో? నిజమే చెప్పాడు. ఏమని చెప్పాడు? భూమి మీద సంచరించుచు ఇటు అటు
తిరిగాను. ఏమండి, ఎందుకు రా నువ్వు తిరిగావు? తిరగవలసిన అవసరం ఏమో వచ్చింది. నీ 2 కాళ్ళు ఒక దగ్గర ఉండవా అనొచ్చు మనం. ఆడు 2 కాళ్ళు ఒక దగ్గర ఉండవు. ఆడికి 2 కాళ్ళు ఉంటే కదా ఉండడానికి. ఆ ఆత్మవాడు ఆడు ఎక్కడికి వెళ్ళగలడు? ఎవరి దగ్గర ఉండగలడు? వినండి, ఏమండి, కానీ నా దగ్గర ఉంటే నీ దగ్గర ఆడు ఉండడు. మళ్ళీ చెప్తున్నాడు కొత్త విషయం మీకు. నా దగ్గర ఉన్నాడు అనుకోండి, చెప్పండి, నీ దగ్గర ఉండడు. నీ దగ్గర ఉంటే వాడు నా దగ్గర ఉండలేడు. ఎందుకంటే ఆ శక్తి వాడికి లేదు. కానీ దేవుడు నీ దగ్గర ఉండగలడు, నా దగ్గర కూడా ఉండగలడు. అదే అండి దేవునికి దెయ్యానికి ఉన్న చాలా తేడా. అది మరలా చెప్తున్నాను, సాతానుగాడు ఒకవేళ నా దగ్గర ఉండాలనుకుంటే నా దగ్గరే ఉంటాడు, నీ దగ్గర రాలేడు. ఏమంటే ఒకవేళ నీ దగ్గరికి వచ్చాడని నా దగ్గర ఉండడు. కానీ దేవుడు అలా కాదు, ఆయన నీ దగ్గర ఉంటాడు. అందరిలో ఆయన ఏంటి వ్యాపించి ఉన్నాడు. అందరిలో ఉన్నాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు, అందరితో ఉన్నాడు. అందరివాడు దేవుడు. సాతాను అందరివాడు కాదు, ఒంటరివాడాడు. నా దగ్గర ఉంటే, మళ్ళీ చెప్తున్నాడు, నా దగ్గర ఉంటే నీ దగ్గరికి వచ్చే శక్తి లేదు. నా దగ్గరికి వస్తాడు, నన్ను శోధించిన తర్వాత ఎవరైతే చెప్పండి మంచి భక్తి చేస్తారో వారి దగ్గరికి వెళ్తాడు. అదే అంటే వాడు మీ దగ్గరికి వచ్చే ముందు ఎక్కడికి వెళ్ళాలి? వాడు ముందు మీటింగ్కి వెళ్ళాలా? ఏమనుకున్నారు బైబిల్ అంటే? మరి మీటింగ్కి వెళ్ళాలా? మీటింగ్లో హాజరవ్వాలి. హాజరైన తర్వాత దేవుడు వేసిన ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పాలి. చెప్పిన తర్వాత అప్పుడు ఏమండి అలా అని శోధిస్తాను. మీరు ఏమన్నా అవకాశం ఇస్తే అడుక్కోవాలి. దేవుడు సాతాను దేవుణ్ణి. అది సాతాను గాడికి బికార బ్రతుకు అది. ఏమండి, కానీ ఈరోజు చాలామంది ఏమంటారు? యేసు రక్తం చేయి అంటాడు. చూడండి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివి అని వాడిని అడగగా, భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అంటే జవాబు చెప్పాడు. అది మ్యాటర్. చెప్పవాలి ఏంటి? వినండి, దేవుడికి మొదట ఏం చేశాడు? సాతానుగాడు మీటింగ్కి హాజరయ్యాడు. సాతానుగాడు మీటింగ్కి హాజరయ్యాడు. 2, దేవుడు వేసిన ప్రశ్నకి సరి అయిన సమాధానం చెప్పాడు. ఏమండి, వినండి, చెప్పిన తర్వాత 3వ పాయింట్ అదిరిపో చూడండి. 3వ విషయం ఏంటండి అంటే, ఏమంటే సంచరించని చెప్పాడు, బాగుంది. తర్వాత 3వ విషయం ఏం జరిగిందంటే, నేను చెబుతాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడని యోబు గురించి ఆలోచించితివా అన్నాడు. మరి భూమి మీదే కదా సంచరించాడు సాతానుగాడు. సంచరించాడా? బాగా వినండి. మరి ఊజు దేశం ముందు యోబు అను ఒక మనుష్యుడు ఉన్నాడని దేవుడు చెప్పినప్పుడు మళ్ళీ దేవుడు ఎవరిని, వినండి, దేవుడు మళ్ళీ ఎవరి గురించి చెప్తున్నాడు? సాతానుగాడికి యోబు గురించే చెప్తున్నాడు. యోబు గారి భార్య గురించి చెప్పచ్చు కదా, యోబు గారి పిల్లల గురించి చెప్పచ్చు కదా, గట్టి చెప్పండి. యోబు గారి దగ్గర ఉన్న స్నేహితుల గురించి చెప్పచ్చు కదా, చెప్పలేదు. యోబు గారి గురించే మళ్ళీ సాతానుగాడికి నా సేవకుడు అనే పదాన్ని వాడాడు. నా సేవకుడని యోబు గురించి నీవు ఆలోచించితివా అన్నాడు. ఆయన ఎవడో సాతానుగాడు బిక్క బారిపోయి అలాగ వింటున్నాడు. అప్పుడు దేవుడు మళ్ళీ ప్రారంభించాడు. ఎవడనుకున్నావు? యోబు ఎవరనుకున్నావు? సాతానా, యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. ఏమండి మళ్ళా బాగా వినండి. అంటే ఎవరైతే ఈ మంచి గుణగణాలు కలిగి బ్రతుకుతారో, ఎవరైతే ఇటువంటి మంచి గుణాలు కలిగి భక్తి చేస్తారో అటువంటి వారిని, లేదా అటువంటి వారి పట్ల దేవుడి దృష్టి అనేది ఉంటుంది అనే విషయం, ఇది 2వ విషయం మీకు తెలియజేస్తున్నాను. అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలి. అందుకే స్పీడ్ వెళ్ళదు కదా మనం. ఇప్పుడు సాతానుగాడికి మళ్ళా దేవుడు నా సేవకుడు యోబు గురించి ఆలోచించితివా, యోబు గురించి ఆలోచించితివా, యోబు గారి గురించి ఆలోచించవలసిన అవసరం ఏంటంటే ఆలోచించాలి. ఎందుకు? ఏమంటే మంచి సాక్ష్యం కలిగిన వాడు, మంచి సర్టిఫికేట్ కలిగిన వాడు, మంచి టెస్టిమనీ కలిగిన వాడు,
మంచి భక్తిపరుడు, ఆలోచించావా అని ప్రశ్న వేశాడు దేవుడు సాతానుగాడితో. ఏమంటే అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, హృదయము నిండా దేవుణ్ణి ఎవరైతే నింపుకుంటారో, మళ్ళా చెప్తాను చాలా సీరియస్గా, నేను కానీ మీరు కానీ, హృదయము నిండా ఎవరైతే దేవుని వాక్యంతో నింపబడతారో, ఏ భక్తుడైతే, ఏ సేవకుడైతే, ఏ సేవకురాలైతే, ఏ బోధకుడైతే, ఏ సువార్థికుడైతే, ఏ క్రైస్తవుడైతే, ఏ యవ్వనస్తుడైతే శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని హృదయం నిండా పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడతారో, నింపబడిందే కాక ఏమండి ఈ 4 గుణగణాలు కలిగి ఎవరైతే భూమి మీద మంచి భక్తి చేస్తారో వారి పట్ల దేవుడు ఏమండి దృష్టి ఉంటుంది. వారినే దేవుడు ఒక స్పెషల్గా చూస్తాడు. వారి గురించే దేవుడు సాతానుగాడికి ప్రతిసారి సాక్ష్యం ఇస్తాడు. అందులో ఈరోజు యోబు గురించి ఒక స్పెషల్గా, ఒక ప్రత్యేక కోణంలో దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు సాతానుగాడికి. అంటే ఆలోచించండి, మనమేమంటామంటే తెలియకు ఆవేశంతో అంటాం, భక్తి చెయ్యం, సరే భక్తి చెయ్యం, ఏంటి దేవుడు మమ్మల్ని చూడట్లేదు, పట్టించుకోవట్లేదు, మా ప్రార్థన ఆలకించలేదు, మనం అనేసుకుంటాం అంతే. నిజంగా ఈ క్యారెక్టర్ కలిగి మనం ఉంటే, ఈ యాటిట్యూడ్ కలిగి మనం ఉంటే, ఇటువంటి గుణగణాలు కలిగి మనం ఉంటే దేవుని దృష్టి కూడా మన మీద ఉంటుంది. చెప్పనండి, సాతానుగాడు కూడా మనల్ని ఏమి చేయలేడు. ఒకవేళ చేయడానికి వచ్చినా కూడా దేవుని యొక్క పర్మిషన్, చెప్పండి, దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా పలానాలను శోధిస్తాను, మీరు నాకు సెలవు ఇవ్వండి, అది. అంతేగాని డైరెక్ట్గా వచ్చేసి మీ మీద పడిపోయి మిమ్మల్ని శోధించే దమ్ము సాతానుగాడికి లేదు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. దేవునికి సాతానికి మధ్య ఏంటి సవాల్, ఇంగ్లీషులో ఛాలెంజ్. చూడండి సవాల్ ఏంటో సవాల్ చూడండి. ఇప్పుడు సాతాను అంటున్నాడు చూడండి, ఉడికిపోయి చూడండి, మీకు అర్థం నా భాష ఎలాగెలగా ఉడికిపోయాడు. ఈరోజు కూడా చూడండి, మీరు బాగుంటే నేను ఉడికిపోతాను, నేను బాగుంటే మీరు ఉడికిపోతారు, కుళ్ళిపోతారు, కృంగిపోతారు, కుచించిపోతారు, ఎండిపోతారు నక్కలాగా. అంటే ఈ స్వభావం ఎవరి దగ్గర నుండి వచ్చిందిరా అంటే సాతాను గారి దగ్గర నుండి వచ్చింది. ఈ స్వభావం, ఈ బుద్ధి వచ్చిందా అంటే చూడండి, వచ్చింది చూడండి. ఇప్పుడు చూడండి ఉడికిపోయి ఎలా మాట్లాడుతున్నాడు దేవుడితో, చూడండి ఉడికిపోయి దేవుడితో ఎలా మాట్లాడుతున్నాడో సాతాను చూడండి. వచనం 9, ఊరికయే అంటే ఉత్తునికే దేవుని యందు భయభక్తులు కలిగి, ఏంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా యోబు? ఉడికిపోయి చూరా, మీకు అర్థమైంది నా భాష. దేవుడు ఏం చెప్పాడండి, నా యందు ఆయన భయభక్తులు కలిగిన వాడు రా సాతాను అన్నప్పుడు అలాగే ఏంటి ఊరికనే మీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఊరికనే యథార్థవంతుడుగా ఉన్నాడా? ఊరికే న్యాయవంతుడుగా ఉన్నాడా? అండ్ ఊరికే నువ్వంటే అంతగా ప్రేమించేస్తాడా? ఊరికే లేదు, నువ్వు ఆశీర్వదించావు, నువ్వు దీవించావు, ఆ ఇంటిల్లపాది కూడా నువ్వు ఆశీస్సులు ఉంచావు, కంచి వేశావు, వాళ్ళు బాగు చేసావు, బాగు పెట్టావు, మంచి ఉన్నత స్థాయిలో ఉంచావు. ఇవన్నీ వినండి బాగా, ఇవన్నీ సాతానుగాడు దేవునికి చెప్పడం అవసరమా? అవసరమేంటి? సాలు వద్దు, మన భాష ఇప్పుడు సాలు వద్దు అంటే ఊరుకున్నాడు. అంటే రెండు నెల వచ్చేసరికి ఆ అమ్మ పెంచేస్తుంది, ఈ బాబు పెంచేస్తుంది, అది జీతం వచ్చేస్తుంది, అలా వచ్చేస్తుంది, ఇంకా చెప్పండి పెత్తనశాల ఏం చేస్తుంది అంటాం మనం. ఈ ఉడుకు స్వభావం, ఈ మత్సరం ఏమండి అంటే ఇవన్నీ సాతాను గారి దగ్గర నుండి అప్పు తెచ్చుకున్నాం మనం. ఊరికయ్యే అన్నాడు, అంత అవసరం ఏంటి? మరి అక్కడ పదం చూడండి, ఉడుక్కున్నాడు కదా, ఫీల్ అయిపోయాడు కదా. ఇంకో చూడండి నీవు అతనికి, అదిగో అతని ఇంటి వారికి, అతని కలిగిన సమస్తమునకు చుట్టూ నువ్వు నీ కాపుదల ఉంచావు కదా, నీ కృప ఉంచావు. ఏమండి ఇక్కడ ఆగండి ఒక అద్భుతమైన మాట. అంటే భూమి మీద సంచరించినప్పుడు యోబు గారిని కూడా సాతానుగాడు చూశాడు.
వినండి, చూశాడు కనుక, వినండి, చూశాడు కనుకనే దేవుడు ఆ ప్రశ్నించినప్పుడు ఏమండి యోబు దగ్గరికి వచ్చాడు. ఇటువంటి యోబుని కదిలించాలి అంటే దేవుడి దగ్గర నేను పర్మిషన్ తీసుకోవాలి. యోబు ధనవంతుడు, మళ్ళీ వినండి, యోబు ధనవంతుడు, మళ్ళీ యోబుని పేదవాడిగా చెయ్యాలి అంటే, యోబు ధనవంతుడు, యోబుని దరిద్రుడిగా చెయ్యాలి అంటే నా శక్తి చాలదు, దేవుణ్ణి అడగాలి అనుకున్నాడు. అందుకే యోబు అనేసరికి సాతానుగాడికి బలు వెలిగిపోయింది ఇక్కడ. అందుకే మరి ఇడికి తెలుసు, మరి వాళ్ళు చాలా ఊరికే నేటి నేను స్తుతిస్తున్నాడు, ఊరికే నేను గణపరుస్తున్నాడు, ఊరికే నీ ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడా, నువ్వు అన్ని ఇచ్చావు, నువ్వు కంచె వేసావు, నువ్వు దీవించావు. వీడికి తెలుసు, మరి వీడికి ఎంత తెలుసు? సాతానుగాడికి తెలుసు. ఎందుకంటే ఇటు అటు భూమి మీద సంచరిస్తున్నాడు, ప్రతి కుటుంబాన్ని దర్శిస్తున్నాడు, ప్రతి కుటుంబాన్ని వాడు పరామర్శిస్తున్నాడు. ఏ కుటుంబం దేవుని భయభక్తులు కలిగి ఉంది, దేవుని భయభక్తులు కలిగి ఉంది అంటే దేవుడు వీరిని ఏ స్థాయిలో ఉంచాడు. ఏమండి, సాతానుగాడికి అన్నీ మన గురించి బాగా తెలుసు. అందుకే ఉడికిపోయి చూడండి, ఉడికిపోయి ఇంకోటి అన్నాడు. చూడండి చూడండి, నీవు అతనిని, అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా, ఇదే తెలిసిపోయాడికి, ఇదే అతని చెప్పండి. పోనీ వినండి, దేవుడు ఏమైనా ఆస్తిపరుడు, భూస్వామి, భూతి దేశంలో అంత అంతస్తు కలిగిన వాడు అని చెప్పాడా? లేదు కదా. యోబు గారి యొక్క క్యారెక్టర్ అంటే యోబు గారికి ఉన్న మంచి గుణం ఏంటో చెప్పాడు. యోబు గారిని దేవుడు, నేను యోబు అంటే నాకు ఎందుకు ఇష్టమో సాతాను గారికి దేవుడు చెప్పాడు అంతే. కానీ ఆస్తుల గురించి, అంతస్తుల గురించి, పేరు ప్రఖ్యాతుల గురించి దేవుడు సాతానికి చెప్పాడా? లేదే. మరి ఇడికెళ్ళి తెలుసు? ఆలోచించండి. భూమి మీద ఇటు అటు సంచరించాడు, తిరిగాడు, చూశాడు. యోబుని కూడా చూశాడు. వాడు ఆయనకున్న ఆ ఆస్తిని, ఆయనకున్న పేరు ప్రఖ్యాతిని, ఆయనకున్న బలమును బలగాన్ని చూశాడు. నిజమే. అందుకే సాతానుగాడు యోబు గురించే స్పెషల్గా మాట్లాడినప్పుడు ఆ యోబు గురించి సాతానుగాడు మళ్ళీ తిరిగి సమాధానం చెప్తున్నాడు మాట. మీకు అర్థమైందా? లద్దు 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 మొదలుదేటి, నీ భక్తుడు అంటున్నావు నువ్వు, కానీ ఆ భక్తుడు నిజంగా అన్నీ ఇచ్చావు కనుక నిన్ను ప్రేమిస్తున్నాడు, అన్నీ ఇచ్చావు కనుక దేవుడా 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 అంటున్నాడు. ఒక్కసారి చూడండి, ఇప్పుడు నేను చెప్పను, చూడండి, ఇప్పుడు చూడండి. అయినను, అదండి, అయినను దేవుడా తండ్రి నీవు ఇప్పుడు బాగా వినండి, బాగా వినండి. సాతాను అంటే ఎవడు ఇప్పుడు వినండి, ఎవడు కూడా భయపడ్డప్పుడు ఈ మాట చదివితే వింటున్నారా? చూడండి, అయినను నీవు నీ చెయ్యి అన్నాడు. చూసారా? నీ చెయ్యి చాపి అతనిని మొత్తిన ఎడలా అన్నాడు. ఏ సాతాను ఏం చేయలేడా? వినండి, బాగా వినండి. దేవుని యందు చెప్పండి కదా, అంటే మన హృదయం నిండగా దేవుని వాక్యం నింపుకుంటే, హృదయం నిండగా పరిశుద్ధాత్మ దేవుడితో మనం కలిసి ఉంటే, దేవుడితో మనం పరిపూర్ణమైన భక్తి, పరిపూర్ణమైన అన్యోన్య సహవాసం చేసిన వారుగా ఉంటే, సాతానుగాడు నీ ఇంటి గుమ్మం కూడా తొక్కలేడు. దట్ ఈస్ బైబుల్, దట్ ఈస్ రియల్ క్రిస్టియన్. ఇప్పుడు అర్థమవుతుందా? ఏమండి, అయితే నువ్వు నాకు అవకాశం, నేనే ఆయన ముత్తెత్తరా అనాలి కదా. మరి అనాలా? ఎందుకు అనలా అయిపోయాడు? ఆ శక్తి వాడికి చాలలేదు. ఎందుకంటే యోబు గారి దగ్గర ఉన్న దైవశక్తి సాతాను గారి దగ్గర ఉన్న శక్తికి చాలా తేడా. యోబు గారు భయభక్తులు కలిగిన వాడు, పరిశుద్ధుడు, ఏమండి అన్ని విషయంలో న్యాయంగా ఉన్నాడు, యథార్థవర్తునుడు, పాపమును విసర్జించినవాడు. అందుకే సాతాను గారు కూడా యోబు భక్తిని చూసి భయపడ్డాడు. అందుకే ఏమన్నాడంటే పుల్లెడతాడు. చూడు, పుల్ల ఎంతవరకు ఉడికిపోయాడు, ఇప్పుడు పుల్లెడతాడు. నువ్వు కొట్టచ్చు కదా, నీ చేయి చేప అతను మొత్తచ్చు కదా. ఏంటి, ఆయనకున్న ఆస్తిని, ఆయనకున్న అంతస్తుని, ఆయనకున్న పేరు ప్రఖ్యాతిని, ఆయనకున్న బలగాన్ని ఒక్కసారి నువ్వు దూరం అంటే అర్థాలు దూరం చేయొచ్చు కదా. ఆయన్ని దిక్కుమలలో చేయొచ్చు కదా, దరిద్రలో చేసేవచ్చు కదా. నువ్వు పుల్ల కదా. మరి ఇప్పుడు చూడండి, ఏంటంటే పాస్టర్ గట్ట
ఇల్లు విశ్వాసం ఎలాగట మలగట ఈ పుల్లలు ఎలాగొచ్చి ఎక్కడి నుంచి వచ్చాయి? అది రెండో స్వభావం కూడా వాడి దగ్గర నుండి వచ్చాయి. ఉడికిపోవడం ఆడిది. రెండోది నీ గురించి నాకు, నా గురించి నీకు చెప్పడం అక్కడ వచ్చి. చూసారా? ఇప్పుడు మీరే చదవండి, మీరు చూడండి. ఏమండి? అయినను నీవు ఏమండి నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల నువ్వు నాశనం చేశా. ఆయనకు ఆశించావా? ఆశీర్వదించావా? దీవించావా? ఏంటి ఒక స్థాయిలో ఉంచావా? ఆ స్థాయిని, ఆ స్థితిని తీసాయి. చూడప్పుడు ఏంటి ఉడికిపోయాడు. రెండు ఏమండి పుల్లెట్టేశాడు. పుల్లలే అతనా ఏమండి చూడండి అని ఏమండి అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోతాడు. పిల్ల విన్నావా? ఏమండి చూసారు? అందుకే మీకు వాక్యాన్ని ఒకేసారి అంత చెప్పేస్తే అర్థం అవుతుంది. ఈరోజు ఒక బిట్టు, మళ్ళీ వచ్చే వారం ఒక బిట్టు, అర్ధగంట చాలు మీకు బాగా పురోహిక్కుది. క్లోజ్ చేస్తాను చాలు. ఏమంటే ఆలోచించండి. అని యెహోవాతో అనగా నువ్వెవడు అనడానికి అసలు పుల్ల కాదు మరి. యెహోవాతో దేవుడితో చెప్తున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు. వీడికి ఈట అవసరం. దేవుడు మంచి భక్తి చేశాడు కనుక దేవుడు ఆస్వాదించాడు. నీకేంట్రా పోయి కాలం ఉడికిపోవడం కాదా? ఏమండి ఒక్కసారి ఆయనకున్న ఆస్తిని తీసేహే బాబా, తీసుడయ్యా. ఊరుక నా కొడుకు నా సేవకుడు నా భక్తుడు భయభక్తులు కలిగిన వాడు నువ్వు ఊరికి సంఖ్యలు గుర్తించుకుంటున్నావు కానీ సాక్ష్యం ఇచ్చేస్తున్నావు కానీ ఆయనకి నువ్వు అంత సాక్ష్యం ఇస్తున్నావు. ఎందుకు ఇస్తున్నావు? ఆయన ఆశ్రదించే కనుక దేవుడని ఆడు కూడా నేను అంటున్నాడు. ఏమంటే దేవుడు అనే పదం ఆయన నోటంటే రాకుండా ఉండాలంటే నువ్వు నీ ఆశీర్వాదానికి ఆయన దూరం చెయ్యి, చూడ అన్నాడు అంతే. ఏమండి నిజంగా సాతాను గాడికి దేవుడికి మధ్య ఛాలెంజ్ కాదు, ఇది సవాల్ కాదా? ఎవరి గురించి అంటే ఒక మంచి శ్రేష్టమైన భక్తి చేస్తున్న ఒక భక్తుడి గురించే పరలోకములో వాళ్ళిద్దరికీ ఛాలెంజ్. అంటే మామూలు ఆశమాష కాదండి. ఈరోజు నిజంగా చెప్తున్నాం సీరియస్గా. ఎవరైతే మంచి భక్తి చేస్తారో ఆ భక్తి చేసిన క్రైస్తవుల గురించి రోజు దేవుడి దగ్గరికి వెళ్తాడు సాతాను గాడు. ఏమండి ఆలోచించండి. ఇప్పుడు అర్థమైంది మీకు? ఇప్పుడు చూడండి, ముగిస్తాను. చూడండి, యెహోవా అప్పుడు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. ఇక్కడ ఆగండి. ఇప్పుడు పర్మిషన్ అయ్యిందా? సెలవిచ్చాడు దేవుడు, ఆజ్ఞ పొందుకున్నాడా? నోరు లేపండారు. ముందు ఉడికిపోయాడు, రెండు పుల్లెట్టేశాడు. ఏమండి దేవునికే యోబు గారి మీద అనుమానం వచ్చే విధంగా మాట్లాడేశాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? సరేనరా, ఒక నా భక్తుడైన యోబు గురించి నీకు నాకు మధ్య ఛాలెంజ్, సవాల్. నువ్వు గెలుస్తావా? నేను గెలుస్తాను రా. నా భక్తుడు రాడు, నా సేవకుడు రాడు, చూద్దాం. సరే, ఈ రోజు నుండి ఏమండి తీసుకో, నువ్వే పర్మిషన్ గ్రాంటెడ్. ఏం చేసుకుంటావో చేసుకో, కానీ ఒకటి, నువ్వు ఏం చేసినా నేను సహిస్తాను, కానీ తన శరీరం మీద మాత్రం ఏ హాని జరిగితే మాత్రం నీ టాప్లో ఇచ్చిపోతాను చెప్పాడు దేవుడు. అంటే అర్థమేంటి? వినండి, మంచి మాట. మనిషి ప్రాణం తీసే హక్కు, అధికారం సాతాన నీకు ఇవ్వండిరా, అంతే. దట్స్ ఆల్, గో అన్నాడు అంతే. ఏంటి వచ్చేసాడండి? ఏమండి 1000 ఏనుగుల బలం కలిగి వచ్చేసాడు సాతంగాడు. 1000 ఏనుగుల బలంతో వచ్చాడు, సంబరంతో వచ్చేసాడు, కిందకు వచ్చేసాడు, పరిగెత్తి వచ్చేసాడు, హుషారుగా వచ్చేసాడు, ఉల్లాసంతో వచ్చేసాడు. యోబు కుటుంబాన్ని నాశనం చేసేద్దాం, లేపేద్దాం అనుకుని వచ్చేసాడు. ఏమండి అవునా? ఎందుకు? వినండి, ఎందుకు? ఏమండి
నీ వశమున ఉన్నది అన్నాడు. అంటే దేవుడు కూడా పర్మిషన్ ఇచ్చాను, తీసుకో, సెలవు ఇచ్చాను రా, ఓకే నీకు నచ్చినట్టు చేసుకో, నువ్వు నాకు పొల్లెట్టావు కదా, ఉడికిపోయావు కదా, ఫీల్ అయిపోతున్నావు కదా, ఓకేనా, సరే నువ్వు ఏ విధంగా ఆయన్ని శ్రమలు పెట్టినా శోధించినా కూడా నా భక్తుడు నా సేవకుడు నా పక్షంగా ఉంటాడు, నా తరపున ఉంటాడు, నా కొరకు బతుకుతాడు, నిన్ను ఓడిస్తాడు, గో అన్నాడు. అంతే. ఇన్ని అర్థాలు ఉంటాయి అందులో. ఏమండి, గవర్నర్ సంతకం అయిపోయిందండి. ఇకనే చెప్పండి, రాజ్యాన్ని ఏలేస్తాడు. ఇక ఎవరు? సాతాను. వచ్చేవారని చెప్పుకుందాం, ఓకేనా, వచ్చేవారని చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం.